ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ బహిరంగంగా అంగీకరించిన 72 గంటల్లో సజీవంగా మరియు మరణించిన అన్ని బందీలను తిరిగి ఇస్తారు. అన్ని బందీలను విడుదల చేసిన తరువాత ఇజ్రాయెల్ 250 మంది జీవిత ఖైదీలను మరియు అక్టోబర్ 7, 2023 తర్వాత నిర్బంధించబడిన 1700 మంది గాజా ప్రజలను విడుదల చేస్తుంది. వీరిలో ఆ సందర్భంలో నిర్బంధించబడిన అందరూ మహిళలు మరియు పిల్లలు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ బందీగా ఉన్న ప్రతి ఒక్కరి అవశేషాలను విడుదల చేసిన తరువాత ఇజ్రాయెల్ 15 మంది మరణించిన గాజా వాసుల అవశేషాలను విడుదల చేస్తుంది. బందీలందరినీ తిరిగి ఇచ్చిన తరువాత శాంతియుత సహజీవనానికి మరియు వారి ఆయుధాలను ఉపసంహరించుకోవడానికి కట్టుబడి ఉన్న హమాస్ సభ్యులకు క్షమాభిక్ష ఇవ్వబడుతుంది. గాజాను విడిచి వెళ్లాలనుకునే హమాస్ సభ్యులకు స్వీకరించే దేశాలకు సురక్షితమైన మార్గం అందించబడుతుంది.